కృష్ణా జిల్లా పెడల్లో వేంచేసి ఉన్న శ్రీ పైడమ్మ అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. రాత్రి అమ్మవారి ఊయల సేవ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాలు వైభవంగా ముగిసేలా భక్తుల సహకారం మరువలేందని ఈ సందర్భంగా భక్తులకు ఈవో తిక్సిటి మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపటమైనటువంటి శ్రీ 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 పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు మన పెడనపట్టణం నందు అత్యంత వైభవపేతంగా రంగరంగ వైభవంగా ఈ 11 రోజులు కూడా అమ్మవారి జాతర మహోత్సవములు జరిగినవి. విశేషంగా అమ్మవారిని భక్తులు వచ్చి దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలను పొందుతున్నారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారు రాత్రి గ్రామోత్సవానికి బయలుదేరి ఉదయం అమ్మవారు దేవాలయానికి ప్రవేశించారు. ఈ అమ్మవారి దేవాలయంలో ప్రవేశించిన వెంటనే అమ్మవారికి ఉయ్యల సేవ చేసి అమ్మవారిని యథాప్రతిలోకి యథాస్థానంలోకి అమ్మవారిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ అమ్మవారిని యథాస్థానంలో ప్రవేశపెట్టిన వెంటనే అమ్మవారి యొక్క జాతర ఈ సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే జాతర ఈ సంవత్సరం ప్రధానంగా ముగిసి ఉన్నది. ఇదేవిధంగా భక్తులందరూ సహకరించారు. ఈ దేవాలయానికి విచ్చేసిన వాళ్ళందరూ ఈ సంవత్సరం మా యొక్క గౌరవ శాసనసభ్యుల వారి సలహా సూచనలతోనూ మరియు వారు నియమించిన గౌరవ ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క సహకారంతోనూ మరియు గ్రామ పెద్దల యొక్క అందరి సహాయ సహకారంతోనూ అందరూ అధికారులు అనధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ వారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారంతో ఈ జాతర ముఖ్యంగా బందర్ రెవెన్యూ వారు అలాగే పెడన రెవెన్యూ వారు పెడన తహసీల్దార్ వారు పెడన మున్సిపల్ శాఖ మున్సిపల్ కమిషనర్ వారు అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారంలో అద్భుతంగా మాకు అందించి ఏర్పాటు చేసి ఈ జాతర విజయంలో జాతర సక్సెస్ఫుల్గా జరిగేందుకు మాకు విశేషంగా సహకరించేందుకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క దయాదాక్షల కృపకటాక్షలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలావిధంగా వచ్చే నెల జనవరి 2025 5వ తారీఖున మరి యొక్క మా యొక్క ఉత్సవ కమిటీ యొక్క సహాయ సహకారంతోనూ భక్తుల యొక్క సహాయ సహకారంతోనూ 5వ తారీఖు జనవరి 5వ తారీఖున అత్యంత భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమం కూడా భక్తులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను.